హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 3 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి రెండో టీమ్గా గ్రూప్ 2 నుంచి సెమీస్కి అర్హత సంపాదించింది. సో ఆతిథ్యం ఇచ్చేటువంటి యూఎస్ఏ వెస్టిండీస్ అయితే ఇంటిబాట పట్టడం అయితే జరగటం విశేషం, మనందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ అయితే ఉంది. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో, ఎవరికి విజయం వైపు అడుగు వేసే అవకాశాలు ఉన్నాయో మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కలెక్ట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సో వెస్టిండీస్ నుంచి ఎవరు కూడా అంతగా ఆకట్టుకునేంత ప్రదర్శన అయితే చేయలేదు. రోమన్ పవల్ కానీ, ఆండ్రూ రసెల్ కానీ ఎవరు కూడా అంతగా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేయలేరు. సో కైల్ మేయర్స్ అండ్ రస్టన్ చేజ్ ఇద్దరు మాత్రమే ఆకట్టుకోవడం అయితే జరిగింది. షంషీది మరొకసారి ప్రధాన పాత్ర అని చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా సెమీస్కి వెళ్ళడంలో, సౌత్ ఆఫ్రికా గెలవటంలో అండ్ వెస్టిండీస్ని కట్టడి చేయటంలో, ఈ మూడు అంశాల్లో షంషీది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. సో 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. అండ్ మార్కో యాన్సన్, కేశవ్ మహారాజ్, రబాడాకి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావటం జరిగింది. రస్టన్ చేజ్ అయితే మంచి 50 అయితే సాధించడం జరిగింది. సో మొత్తంగా 136 రన్స్ వేసి 8 వికెట్స్ అయితే కోల్పోయింది ఇన్ 20 ఓవర్స్. అనంతరం లక్ష్య ఛేదన వారం ఇచ్చిన సౌత్ ఆఫ్రికాకి అదిలోనే గట్టి షాక్ తగిలింది. రిజా హెండ్రిక్స్ మరొకసారి తన పూర్ ఫామ్ అయితే కంటిన్యూ అవుతుంది. అప్స్ అండ్ డౌన్స్ చాలా వరకు అయితే డౌన్స్ అయ్యే వస్తున్నాయి రిజా హెండ్రిక్స్కి. మరొకసారి గోల్డెన్ డక్గా వెనుదిరగడం జరిగింది. కానీ డికాక్ మాత్రం 12 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత చిన్నపాటి వర్షం అంతరాయం అయితే కలిగింది. 17 ఓవర్స్కి 124 రన్స్ నిర్ణయించడం జరిగింది డిఎల్ఎస్ మెథడ్ ద్వారా. సో 7 వికెట్స్ అయితే కోల్పోయి 16.1 ఓవర్స్లోనే ఈ విజయం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండిష్ క్లాసన్ 22, మార్క్రమ్ 29, కృష్ణసఫ్ 29, మార్క్రమ్ 21. ఈ ముగ్గురు అయితే మార్క్రమ్ 18 రన్స్ వేసాడు. మార్క్రమ్ 18 రన్స్ వేసాడు అండ్ 21 కూడా చేయడం జరిగింది. అందరూ తలా ఒక చెయ్యి అయితే వేయడంతో మొత్తంగా ఈ విజయం అయితే కంప్లీట్ అయింది. లాస్ట్ 5 పరుగులు కావాల్సిన నేపథ్యంలో రబాడా మ్యాచ్ తన స్టైల్లో ఫినిష్ చేయడం అయితే జరిగింది 6 రన్స్ వేసి. సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే షంషీనే వరించింది. మంచి ఎకనామికల్గా బౌలింగ్ చేసి 3 వికెట్లు అయితే తీసుకున్నాడు. కాబట్టి ఇక వీళ్ళ సైడ్ నుంచి రస్టన్ చేజ్కి 3 వికెట్లు, ఆండ్రూ రసెల్కి 2, అల్జారీ జోసెఫ్కి 2 వికెట్లు అయితే రావటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.